హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనము ఎస్ సిరీస్లో నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాము. సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ సీజర్. సీజర్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అండ్ వర్బ్ అనమాట. అంటే మనకి సడన్గా వచ్చేటువంటి ఒక మెడికల్ కండిషన్ అనమాట, ఒక ఫిట్స్ లాంటివి. సో హఠాత్తుగా మూర్ఛ కలగడం లేదా అకస్మాత్తుగా స్వాధీనం చేసుకోవడం అనమాట. అంటే సడన్ అటాక్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ అ మెడికల్ కండిషన్ అని చెప్పచ్చు, లేదా ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ పొసిషన్ బై ఫోర్స్ ఆర్ అథారిటీ. సడన్గా వాడిని క్యాప్చర్ చేసుకోవడం, దానికి కూడా మనము ఈ పదం వాడచ్చు. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద పోలీస్ మేడ్ ఏ సీజర్ ఆఫ్ ఇల్లీగల్ గూడ్స్. సీజ్ చేశారు అని చెప్తాం కదా, ఆ విధంగా సీజర్ అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి కాన్ఫిస్కేషన్ అంటే స్వాధీనం చేసుకోవడం, క్యాప్చర్, టేక్ ఓవర్, కన్వల్షన్ అంటే ఫిట్స్. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి రిలీజ్, రిటర్న్, లిబరేషన్ అంటే విముక్తి, స్టెబిలిటీ, అలాగే కామ్నెస్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెలెక్షన్. ఓకే, సెలెక్షన్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఎంపిక చేసుకోవడము, ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ అ గ్రూప్ అనమాట. ఏదైనా ఒక గ్రూప్లోంచి మనము ఎంపిక చేసుకోవడం, దాన్ని సెలెక్షన్ అంటాము. ఎగ్జాంపుల్, హెర్ సెలెక్షన్ ఫర్ ద నేషనల్ టీమ్ మేడ్ హెర్ ప్రౌడ్. తనని నేషనల్ టీంలో సెలెక్ట్ చేసుకున్నందుకు తను చాలా గర్వపడుతుంది అని. సినోనిమ్స్ చూస్తే చాయిస్, పికింగ్, ఎలెక్షన్, ఆప్షన్ అండ్ షార్ట్ లిస్టింగ్. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే రిజెక్షన్, ఎక్స్క్లూజన్, డిస్మిస్సల్, రిఫ్యూజల్, ఎలిమినేషన్. అంటే సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎంపిక, వద్దనుకోవడం, రిజెక్ట్ చేసుకోవడం, పక్కన పెట్టేయడం, దాన్ని మనము యాంటనిమ్స్గా చెప్తాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకి నౌన్గా ఉంటుందండి. సో తనపై తనకు ఉండేటువంటి గౌరవం లేదా విశ్వాసాన్ని మనం సెల్ఫ్ ఎస్టీమ్ అంటాము. ఎ పర్సన్స్ ఓవరాల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ ఆర్ పర్సనల్ వాల్యూని మనము సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, రెగ్యులర్ ఎంకరేజ్మెంట్ కెన్ ఇంప్రూవ్ అ చైల్డ్స్ సెల్ఫ్ ఎస్టీమ్. నెక్స్ట్ సినోనిమ్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్, కాన్ఫిడెన్స్, ప్రైడ్, డిగ్నిటీ. యాంటనిమ్స్, లో కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియారిటీ అంటే తక్కువ భావన అనమాట, తక్కువతనం ఫీల్ అవ్వటం, సెల్ఫ్ డౌట్, ఇన్సెక్యూరిటీ, హ్యూమిలియేషన్ అంటే అవమానకరంగా ఫీల్ అవ్వడం, అవమానం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెంటిమెంట్. సెంటిమెంట్ అనేది మనం నౌన్గా వాడతామన్నమాట. అంటే ఏదైనా ఒక విషయంపై కలిగించేటువంటి ఒక భావన, అది ఏ రకమైనటువంటిదైనా సరే, ఒక సెంటిమెంట్, ఆ అభిప్రాయాన్ని మనము సెంటిమెంట్ అని చెప్తాం. సో ఏ ఫీలింగ్, ఎమోషన్ ఆర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ సెంటిమెంట్ చేంజ్డ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది మారిపోయిందని చెప్తున్నాం. సో సినోనిమ్స్ చూడండి, ఫీలింగ్, ఎమోషన్, ఒపీనియన్, యాటిట్యూడ్, వ్యూ. సెంటిమెంట్ అనేది మనం ఎంతసేపు కూడా ఒక ఒక డల్గా, ఒక జాలి లేదా ఒక ప్రేమ, ఈ టైప్లోనే వాడడం అనుకుంటాం. కానీ సెంటిమెంట్ అంటే అర్థం ఏంటంటే మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క భావన. ఓకే, యాంటోనిమ్స్, ఇండిఫరెన్స్, ఎపతి, సో డిటాచ్మెంట్, అన్కన్సర్న్, ఆబ్జెక్టివిటీ అనమాట. సో విచ్ ఇస్ నాట్ సో కన్సర్న్డ్, దాన్ని మనము యాంటోనిమ్గా చెప్తాం సెంటిమెంట్కి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెంట్రీ. సెంట్రీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ కాపలా కాసే వ్యక్తి లేదా సైనికుడు లేదా ఒక గార్డ్ని మనం సెంట్రీ అంటాం అనమాట. సో ఏ సోల్జర్ ఆర్ గార్డ్ హూస్ డ్యూటీ ఈజ్ టు స్టాండ్ అండ్ కీప్ వాచ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద సెంట్రీ అలర్టెడ్ ద క్యాంప్ అబౌట్ ద డేంజర్. గార్డ్ సినోనిమ్స్ చూసుకున్నట్టయితే గార్డ్ అని చెప్పచ్చు, వాచ్మ్యాన్, అలాగే సెంటినెల్ పహారాదారుడు అని చెప్పచ్చు, పాట్రోల్ కాపలాగా కాసే వ్యక్తి. యాంటనిమ్స్, ఇంట్రూడర్ చొరబాడేవాడు లేదా దొంగలాగా వచ్చేవాడు సడన్గా, ట్రెస్ పాసర్, సో సివిలియన్, విజిటర్, అటాకర్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సీక్వెస్టర్డ్. సో సీక్వెస్టర్డ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ నిర్బంధించబడింది. టు ఐసోలేట్, టు సెట్ అపార్ట్ ఆర్ టు టేక్ పొసెషన్ ఆఫ్ సంథింగ్ లీగల్లీ అనమాట. అంటే
ఒక నిర్బంధించబడింది బట్ చట్టబద్ధంగా అని చెప్పచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద విట్నెస్ వాజ్ సీక్వెస్టర్డ్ టు ప్రివెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో ఆ విట్నెస్ని వాళ్ళు దాచిపెట్టేశారు అనమాట. సో సినోనిమ్స్ చూడండి, ఐసోలేటెడ్, సెపరేటెడ్, డిటాచ్డ్, కన్ఫైన్డ్, సెగ్రిగేటెడ్. యాంటనిమ్స్ ఇంటిగ్రేటెడ్, కలిపేయడం, వేరు చేయకుండా కలిపేయడం, ఇంక్లూడెడ్, కనెక్టెడ్, యునైటెడ్, ఎక్స్పోజ్డ్, బయట పెట్టడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెర్పెంటైన్. సో సెర్పెంటైన్ అనేది మనకి యాడ్జెక్టివ్గా అలాగే నౌన్గా వర్క్ చేస్తుంది, విచ్ మీన్స్ పాములాగా మెలికలు తిరిగినటువంటిది లేదా వంకరగా ఉన్నది అని మనం చెప్పచ్చు. సో వైండింగ్, ట్విస్టింగ్ ఆర్ కర్వింగ్ లైక్ అ స్నేక్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ద రోడ్ త్రూ ద హిల్స్ ఈజ్ సెర్పెంటైన్. ఓకే, అంటే పాములాగా వంకరగా ఉంది అని చెప్తున్నాం. సినోనిమ్స్ చూడండి, వైండింగ్, ట్విస్టింగ్, సిన్యూయస్, అలాగే డీవియస్, అలాగే కన్నింగ్. అంటే సర్పెంటైన్ అనే వర్డ్ని బిహేవియర్ పరంగా వాడాలి అంటే వంకర బుద్ధి, వక్ర బుద్ధి ఉన్నది అది కూడా మనము పోల్చొచ్చు అనమాట. సో డీవియస్ అన్నా, కన్నింగ్ అన్నా, ఈవెన్ సినియర్స్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. సో యాంటనిమ్స్ స్ట్రెయిట్, డైరెక్ట్, ఆనెస్ట్, ఫ్రాంక్, ఓపెన్. నెక్స్ట్ వర్డ్ ఇస్ సర్వ్. సర్వ్ యాక్ట్స్ యాజ్ వర్బ్ అండ్ నౌన్, విచ్ మీన్స్ మనందరికీ తెలిసిందే సేవ చేయడం లేదా విధులు నిర్వహించడం. సర్వ్ విధులు నిర్వహించడం, టు పర్ఫార్మ్ డ్యూటీస్ ఆర్ టు ప్రొవైడ్ హెల్ప్ ఆర్ సర్వీస్ అని మనం చెప్పచ్చు. దీనికి ఎగ్జాంపుల్, షీ సర్వ్స్ కస్టమర్స్ విత్ అ స్మైల్. సినోనిమ్స్ అసిస్ట్, హెల్ప్ లేదా ప్రొవైడ్ చేయడం మనం సర్వీసెస్ని. యాంటనిమ్స్ నెగ్లెక్ట్, రిఫ్యూజ్, ఇగ్నోర్, రిజెక్ట్, అబాండన్, వదిలేయడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ సివియారిటీ. సివియారిటీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్, విచ్ మీన్స్ సమస్య లేదా పరిస్థితి యొక్క తీవ్రత అనేది పెరగడం అనమాట. ఓకే, దాన్ని మనము తీవ్రతని మనము సివియారిటీ అంటాం. ఓకే, ద సీరియస్నెస్ ఆర్ హార్ష్నెస్ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ అ పనిష్మెంట్, ప్రాబ్లమ్ ఆర్ కండిషన్. ఏదైనా సరే దాని యొక్క తీవ్రతని మనం సివియారిటీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్, ద సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ షాక్డ్ ఎవ్రీ వన్. సినోనిమ్స్ హార్ష్నెస్, ఇంటెన్సిటీ, స్ట్రిక్ట్నెస్, రిగర్, కఠినత్వం. యాంటనిమ్స్ మైల్డ్నెస్, లీనియన్సీ, అలాగే జెంటిల్నెస్, సాఫ్ట్నెస్, టాలరెన్స్. అంటే తీవ్రంగా కాకుండా నార్మల్గా ఫ్రీగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ షామ్. షామ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్గా మనకి అడ్జెక్టివ్గా అలాగే వర్బ్గా వర్క్ చేస్తుంది. అంటే విచ్ ఈస్ నకిలీ అని చెప్పొచ్చు, ఫేక్, విచ్ అంటే నిజం కానిది, మోసం చేయడానికి చూపేటువంటి నకిలీ విషయాన్ని మనం షామ్ అంటాం అనమాట. ఓకే, సో సంథింగ్ ఫాల్స్ ఆర్ ఫేక్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ యాజ్ అ జెన్యూయిన్. ఎగ్జాంపుల్, హిస్ అపాలజీ టర్న్డ్ అవుట్ టు బి ఏ షామ్. అంటే అతని అపాలజీ అనేది చాలా మోసపూరితంగా ఉంది అని చెప్తున్నాం. సినోనిమ్స్ ఫేక్, హాక్స్ అంటే తప్పుడు, మోసం, ప్రిటెన్స్, నాటకం, ఇంపోస్చర్, నకిలీ వేషధారణ. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే జెన్యూయిన్, రియల్, అథెంటిక్, ట్రూత్ అండ్ అలాగే ఆనెస్టీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ షేప్లెస్. అడ్జెక్టివ్ అనమాట. ఇది మనకి అంటే మనకి ఒక ప్రాపర్ ఆకారం అనేది లేకుండా ఉంటే మనం దాన్ని షేప్లెస్ అంటాము, హ్యావింగ్ నో డెఫినైట్ ఆర్ క్లియర్ షేప్. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్డ్ విచ్ వీ యూజ్ ఇన్ డే టు డే లైఫ్. ద క్లే ఎగ్జాంపుల్ చూడండి, ద క్లే రిమైండ్ షేప్లెస్ వితౌట్ ప్రాపర్ మోల్డింగ్. ఓకే, సినోనిమ్స్ ఫార్మ్లెస్, అమార్ఫస్ అంటే రూపం లేని దాన్ని అమార్ఫస్ అంటాము. మిస్ హ్యాపెన్ అన్నా కూడా ఇదే వస్తుంది, స్ట్రక్చర్లెస్ అలాగే అన్ఫార్మ్డ్. కమింగ్ టు యాంటనిమ్స్ విచ్ మీన్స్ షేప్డ్, వెల్ ఫార్మ్డ్, స్ట్రక్చర్డ్, డిఫైన్డ్, సిమెట్రికల్. ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ షీత్. షీత్ అనేది మనకి నౌన్గా వర్బ్గా పనిచేస్తుంది. కత్తి లేదా పదునైన వస్తువుకు ఉండేటువంటి రక్షణ కవచాన్ని, ఈ తొడుగుని మనము షీత్ అంటాం అనమాట. ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ ఫర్ ఎ బ్లేడ్, వెపన్ ఆర్ షార్ప్ ఆబ్జెక్ట్. హీ కెప్ట్ ద స్వర్డ్. ఎగ్జాంపుల్, హీ కెప్ట్ ద స్వర్డ్ ఇన్ హిస్ షీత్. ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, మనం కత్తికి ఉపయోగించేటువంటి కవర్ని, షీల్డ్ని మనం షీత్ అంటాం. దీనికి సినోనిమ్స్ కవర్, స్కాబార్డ్. సో స్కాబార్డ్ అన్నా కూడా కత్తికి వేసేటువంటి కవచం. కేస్ అలాగే ఎన్క్లోజ్, వ్రాప్. యాంటనిమ్స్ ఎక్స్పోజ్, అన్షీత్, రివీల్, బేర్.
నెక్స్ట్ వర్డ్ ఈజ్ షిమ్మర్. షిమ్మర్ అనేది మనకి వర్బ్గా అలాగే నౌన్గా పనిచేస్తుంది. అంటే మృదువుగా మెరుస్తూ వెలుగును వెదజల్లడం మనకి ఇది షిమ్మర్ అనేది కూడా మనకు తెలిసిన వర్డే. ఏ సాఫ్ట్ ఫ్లికరింగ్ లైట్ లేదా గ్లోని మనం షిమ్మర్ అంటాం. సో ఎగ్జాంపుల్, ద లేక్ షిమ్మర్డ్ అండర్ ద మూన్ లైట్ అంటే మెరుస్తుంది. సినోనిమ్స్ గ్లీమ్ మెరవడం, గ్లిటర్, స్పార్కిల్, గ్లో, ట్వింకిల్. కమింగ్ టు యాంటనిమ్స్, మెరవకుండా డల్గా ఉండడం, డిమ్గా ఉండడం, ఫేడ్, డార్కెన్, గ్లూమ్, ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ షైన్. షైన్ అనేది మనకి వర్బ్గా అలాగే నౌన్గా వర్క్ చేస్తుంది. సో వెలుగుని ఇవ్వడం లేదా ప్రత్యేకంగా కనిపించడం. దిస్ వర్డ్ ఆల్సో అగైన్ నార్మల్ వర్డ్. టు రిఫ్లెక్ట్ లైట్, టు పర్ఫార్మ్ వెల్ ఆర్ స్టాండ్ అవుట్, దాన్ని కూడా మనం షైన్ వాడతాం. ద సన్ షైన్స్ బ్రైట్లీ ఇన్ ద మార్నింగ్. కమింగ్ టు సినోనిమ్స్, గ్లో, స్పార్కిల్, గ్లీమ్, ఎక్సెల్, స్టాండ్ అవుట్, ప్రత్యేకంగా కనిపించడం. కమింగ్ టు యాంటనిమ్స్, అగైన్ డల్, డిమ్, ఫేడ్, ఫెయిల్, అలాగే మనకి లాంగ్వేజ్ అంటే విసుగు చెందడం. అంటే షైన్ అంటే మనం ఇంకొక పదం అంటే చెప్పాం కదా, టు పర్ఫార్మ్ వెల్. సో దానికి ఆపోజిట్ ఫెయిల్ అవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ షోవ్. షోవ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ అనమాట. అంటే బలంగా తోసేయడాన్ని మనం షోవ్ అంటాం. టు పుష్ సమ్ వన్ ఆర్ సంథింగ్ రఫ్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ, దాన్ని మనం షోవ్ అంటాం. సో ఎగ్జాంపుల్, హీ గేవ్ ద డోర్ ఏ హార్డ్ షోవ్. సినోనిమ్స్ పుష్, థ్రస్ట్, జోల్ట్ కుదిపేయడం, బంప్ గుద్దడం లేదా ప్రొపెల్ ముందుకు నెట్టడం, ఇవన్నీ దీనికి సినోనిమ్స్. యాంటనిమ్స్ వెనక్కి లాగడం, బేసికల్లీ పుల్ చేయడం, డ్రా, డ్రాగ్, రిస్ట్రెయిన్ అండ్ అలాగే హోల్డ్ బ్యాక్. దీస్ ఆర్ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ షడ్డర్. షడ్డర్ అనేది వర్బ్గా మరియు నౌన్గా వర్క్ చేస్తుంది. భయం లేదా చలితో వణకడం, దాన్ని మనం షడ్డర్ అంటాం. టు షేక్ సడన్లీ బికాస్ ఆఫ్ ఫియర్ లేదా కోల్డ్ లేదా డిస్గస్ట్ ఆర్ స్ట్రాంగ్ ఎమోషన్. ఎగ్జాంపుల్, షీ షడ్డర్డ్ వెన్ షీ హర్డ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ ఎట్ నైట్. తను భయపడి వణికిందనమాట భయంతో. సినోనిమ్స్ ట్రెంబుల్, క్వివర్, షివర్, షేక్. కమింగ్ టు యాంటోనిమ్స్, స్టడీ, కామ్, స్టెబిలైజ్, స్థిరంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ షఫుల్. షఫుల్ అనేది కూడా మనకి వర్బ్గా మరియు నౌన్గా వర్క్ చేస్తుంది. అంటే కలపడం లేదా ఆ యొక్క ఆర్డర్ని మార్చడం, రీఆర్డర్ చేయడం అనమాట. టు మిక్స్ ఆర్ రీఅరేంజ్ థింగ్స్ బై మూవింగ్ దెమ్ అరౌండ్. ఎగ్జాంపుల్, షీ షఫుల్డ్ ద కార్డ్స్ బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్. దీనికి సినోనిమ్స్ మిక్స్, రీఅరేంజ్, రీఆర్డర్, షిఫ్ట్, స్క్రాంబుల్. ఓకే, యాంటనిమ్స్ arrange, organize, order, systematize, align, stabilize. నెక్స్ట్ వర్డ్ ఈజ్ షై. షై అనేది అడ్జెక్టివ్గా వర్బ్గా పనిచేస్తుంది. మనందరికీ తెలిసిందే, సిగ్గుపడటం. సో ఫీలింగ్ నర్వస్ ఆర్ అన్కంఫర్టబుల్ అరౌండ్ అదర్ పీపుల్. ఎగ్జాంపుల్, షీఈస్ షై ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్ట్రేంజర్స్. సినోనిమ్స్ టిమిడ్ అంటే భయపడటం లేదా రిజర్వ్డ్గా ఉండడం. ఓకే, తగ్గి ఉండడం, సిగ్గుపడటం. ఇంట్రోవర్టెడ్, బ్యాష్ఫుల్ అన్నా కూడా సిగ్గుపడటం. హెసిటెంట్, సంకోచించడం. డిఫిడెంట్, ఆత్మవిశ్వాసం, లెస్ కాన్ఫిడెంట్గా ఉండడం. కమింగ్ టు యాంటనిమ్స్, కాన్ఫిడెంట్, బోల్డ్, అవుట్ గోయింగ్, అసర్టివ్, ఫియర్లెస్, ఎక్స్ట్రావర్టెడ్. నెక్స్ట్ వర్డ్ ఈ సిగ్నిఫై. సిగ్నిఫై అనేది వర్బ్ అండి, అంటే సూచించడం అనమాట. అర్థాన్ని సూచిస్తుంది లేదా దాని యొక్క ప్రాతినిధ్యం చేయడాన్ని మనం సిగ్నిఫై అంటాం. అంటే రిప్రజెంట్ సంథింగ్ ఆర్ టు మీన్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ సిగ్నిఫై. ఎగ్జాంపుల్, ఎ రెడ్ సిగ్నల్ సిగ్నిఫైస్ డేంజర్, అంటే దాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? డేంజర్ని. సినోనిమ్స్ ఇండికేట్, రిప్రజెంట్, డినోట్, ఎక్స్ప్రెస్, ఇంప్లై, సింబలైజ్. కమింగ్ టు యాంటోనిమ్స్, కన్సీల్, హైడ్, సప్రెస్, అబ్స్క్యూర్ మళ్ళీ వచ్చింది వర్డ్, అస్పష్టత, మిస్రిప్రజెంట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సిల్ట్. సో సిల్ట్ అంటే ఇది కూడా మనకి నౌన్గా వర్బ్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ మట్టితో నిండిపోవడం లేదా మూసుకుపోవడం, దాన్ని సిల్ట్ అంటాము. సో టు బికమ్ ఫిల్డ్ ఆర్ బ్లాక్డ్ విత్
మడ్ కానీ శాండ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇమేజ్ కూడా మీకు పెట్టాను మీకు అర్థం అవ్వడానికి. సో ద రివర్ క్యారీస్ సిల్ట్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్, అంటే ముద్దలు ముద్దలుగా మట్టి స్టోర్ అయిపోయి ఉంటే దాన్ని సిల్ట్ అంటాం. సిల్టేషన్ అనే టాపిక్ కూడా మనకు ఉంటుంది జియోగ్రఫీలో. సినోనిమ్స్: సెడిమెంట్, మడ్, క్లే, డిపాజిట్, పేరుకుపోయి ఉండడం, స్లడ్జ్, మురికి అంతా కూడా పేరుకుపోయి ఉండడం. యాంటోనిమ్స్: క్లీన్, క్లియర్, డ్రెడ్జ్, మట్టి అంత తొలగిపోవడం, ప్యూరిఫై, డ్రెయిన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సిన్యూయస్. సో సిన్యూయస్ అనే వర్డ్ ఇందాక మనకి వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సర్పెంటైన్ ఇది మనకి సినోనిమ్గా వచ్చింది. ఇప్పుడు సిన్యూయస్కి మీనింగ్ కూడా అదే, ఇది అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో హ్యావింగ్ మెనీ కర్వ్స్ అండ్ టర్న్స్ ఉంటే దాన్ని సిన్యూయస్ అంటాం. అండ్ అలాగే బిహేవియరల్ వైజ్గా మనం ఎలా వాడతామంటే ఆ పర్సన్ వక్ర బుద్ధితో ఉండటం, అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్, దే ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద మౌంటైన్ రోడ్ ఈజ్ నారో అండ్ సిన్యూయస్, అంటే నారోగా ఉంది, అలాగే సిన్యూయస్గా అంటే వంకరలు మలుపులతో ఎక్కువగా ఉంది. సినోనిమ్స్ చూడండి: వైండింగ్, కర్వింగ్, సర్పెంటైన్, ట్విస్టింగ్, మెండరింగ్ అంటే మెలికలు తిరుగుతూ ఉండడం, జిగ్జాగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్. దీనికి ఆపోజిట్: స్ట్రెయిట్, డైరెక్ట్, లీనియర్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, అన్కర్వ్డ్ అనమాట, కర్వ్స్ లేకుండా ఉండేదాన్ని. సిన్యూయస్కి ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ సైట్. సైట్ అనేది కూడా మనకి నౌన్గా అలాగే వర్బ్గా పనిచేస్తుంది. ప్రదేశం, ఆబ్వియస్లీ ఈ సైట్ అనే వర్డ్ మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. స్థలాన్ని, ప్రదేశాన్ని, ప్రాంతాన్ని సైట్ అంటాం. ఏ ప్లేస్ ఆర్ లొకేషన్ వేర్ సంథింగ్ ఎగ్జిస్ట్స్ ఆర్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ ద సైట్ ఆఫ్ ద న్యూ హాస్పిటల్. సినోనిమ్స్: లొకేషన్, ప్లేస్, స్పాట్, ఏరియా లేదా వెన్యూ. యాంటోనిమ్స్ అంటే ఎక్కడ ప్రాపర్ ప్లేస్ అనేది లేకుండా, నోవేర్, యాబ్సెన్స్, రిమూవల్, డిస్ప్లేస్మెంట్, పలానా ప్లేస్ అని చెప్పలేకపోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్లిక్. సో స్లిక్, స్లీక్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్లిక్ ఈజ్ డిఫరెంట్. ఓకే, దిస్ ఇస్ స్లిక్, వీఆర్ టాకింగ్ అబౌట్ స్లిక్. ఇది అడ్జెక్టివ్గా, వర్బ్గా మరియు నౌన్గా వర్క్ చేస్తుంది. బేసికలీ దీని అర్థం ఏమిటి అంటే సాఫ్ట్గా మెరుస్తూ ఉండేదాన్ని మనం స్లిక్ అంటాము. స్మూత్ అండ్ షైనీ, ఆఫెన్ బికాస్ ఆఫ్ ఆయిల్ ఆర్ వాటర్ అనమాట. అలాగే ఇంకో విధంగా చెప్పచ్చు అంటే క్లెవర్ బట్ సమ్టైమ్స్ డిజానెస్ట్ ఇన్ ఏ స్మూత్ వే. ఓకే, అంటే వాళ్ళు క్లెవరే కాకపోతే కొంచెం దే ఆర్ నాట్, నవ్వుతూ వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అంటే పైకి ఒకలాగా వెనకాల ఒకలాగా, అది రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఎగ్జాంపుల్: ద రోడ్ బికమ్ స్లిక్ ఆఫ్టర్ ద రెయిన్ అనమాట. వాటర్ వల్ల సర్ఫేస్ అంతా స్లిక్గా షైన్ అవుతుంది, మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. సినోనిమ్స్: స్మూత్, స్లిప్పరీ, గ్లాసీ, పాలిష్డ్, స్మార్ట్ అండ్ అలాగే కపటంగా ఉండడం, కన్నింగ్. యాంటోనిమ్స్: రఫ్, డల్, ఆనెస్ట్, క్లమ్జీ, మ్యాట్ అంటే మెరుపు లేకుండా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్లిమ్. స్లిమ్ ఆల్సో మనకి తెలిసింది, ఇది అడ్జెక్టివ్గా వర్బ్గా ఉంటుంది. సన్నగా మరియు ఆకర్షణీయంగా ఉండేటువంటి స్లిమ్ అంటాము. థిన్ ఇన్ అన్ అట్రాక్టివ్ ఆర్ హెల్దీ వే అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్: షీ ఫాలోస్ అ హెల్దీ డైట్ టు స్టే స్లిమ్. కమింగ్ టు సినోనిమ్స్: థిన్, స్లెండర్, లీన్, ట్రిమ్, స్లైట్, మీగర్. సో మీగర్ అన్నా కూడా తక్కువ అవ్వడం. యాంటోనిమ్స్: ఫ్యాట్, థిక్, ఒబేస్ అతిగా లావుగా ఉండడము, బల్కీ అలాగే బ్రాడ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్లిథర్. సో స్లిథర్ అగైన్ ఇది మనకి అంటే ఎలా చెప్పాలి అంటే జారుతూ కదలడం అనమాట, ట్విస్టింగ్ మూమెంట్. ఇంచుమించుగా సర్పెంటైన్కి ఈక్వలే బట్ నాట్ దాట్ క్లోజ్. సో వర్బ్గా నౌన్గా మనకి వర్క్ అవుతుంది, అంటే జారుతూ కదలటం అనమాట. ఏ స్లైడింగ్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ని మనం స్లిథర్ అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి: ద స్నేక్ స్లిథర్డ్ అక్రాస్ ద గ్రాస్లో స్లైడ్ అవుతూ ఉంది, ట్విస్టింగ్ మూమెంట్ ఇస్తుంది కదా. స్నేక్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ మూమెంట్ ఇవ్వదు. సో దీనికి సినోనిమ్స్: స్లైడ్, గ్లైడ్, క్రాల్, వ్రిగిల్ అంటే మెలికలు తిరుగుతూ కదలడం. నెక్స్ట్ స్లిప్, స్క్విమ్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్: వాక్, మార్చ్, స్ట్రైడ్,
పెద్ద అడుగులతో నడవడం, స్టాండ్ అలాగే రిమైన్ కాన్స్టెంట్గా ఉండిపోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్మాల్. స్మాల్ అనేది అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా, నౌన్గా వర్క్ చేస్తుంది, మనందరికీ తెలిసిందే. సో లిటిల్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ డిగ్రీ, దాన్ని స్మాల్ అంటాము. షీ లివ్స్ ఇన్ ఎ స్మాల్ హౌస్. సినోనిమ్స్ లిటిల్, టైనీ, మైనర్, పెటిట్. పెటిట్ అనే వర్డ్ అంటే మనం ఆల్రెడీ చూసాము, సన్నగా, పరిమాణంలో కూడా చిన్నగా ఉండేదాన్ని పెటిట్ అంటాము. స్లైట్, కాంపాక్ట్, ఇవన్నీ స్మాల్కి సినోనిమ్స్. యాంటనిమ్స్ బిగ్, లార్జ్, అలాగే హ్యూజ్, మేజర్, ఎనార్మస్, అత్యంత పెద్దది. నెక్స్ట్ వర్డ్ ఈ స్మియర్. స్మియర్ అనేది వర్బ్గా, నౌన్గా పనిచేస్తుంది, విచ్ మీన్స్ మరక పడేటట్టు చేయటం. టు స్ప్రెడ్ ఎ సబ్స్టెన్స్ మెస్సీలీ ఓవర్ ఏ సర్ఫేస్, మనము దాన్ని మరకని చేయటం. లేదా ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఎ ఫాల్స్ అక్యూజేషన్ ఇంటెండెడ్ టు హార్మ్ సమ్వన్, ఎవరి మీదైనా మనం ఒక అభాండం వేయడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ షీ స్మియర్డ్ బటర్ ఆన్ ద బ్రెడ్ అనమాట. బ్రెడ్ మీద మనము బటర్ని పూస్తున్నాము. లేకపోతే హీ స్మియర్డ్ పెయింట్ ఆన్ ద వాల్, అలా మనము చెప్పచ్చు. సో ఓకే, దీనికి సినోనిమ్స్ స్ప్రెడ్, స్మడ్జ్, స్టెయిన్, డిఫేమ్, అపకీర్తి కలిగించడం, స్లాండర్, అపవాదం చేయడం అనమాట అవతల వాళ్ళ మీద. యాంటనిమ్స్ క్లీన్ చేయడం, వైప్, క్లియర్, ప్రైజ్ చేయడం, ప్రశంసించడం, ఆనర్, అప్లాడ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి స్మడ్జ్. స్మడ్జ్ అనే వర్డ్ ఇప్పుడే చూసాము. స్మడ్జ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్టెయిన్. ఇది వర్బ్గా, నౌన్గా మనకి వర్క్ చేస్తుంది. మచ్చ లేదా మచ్చని గుర్తు, యూనో ద స్టెయిన్. టు మేక్ సంథింగ్ డర్టీ ఆర్ బ్లడ్ బై రబ్బింగ్ ఆర్ స్ప్రెడింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఈజ్ ఎ స్మడ్జ్ ఆన్ యువర్ షర్ట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పెన్లో ఉన్న ఇంకు ద్వారా ఇక్కడ ఒక స్టెయిన్ ఫామ్ అయిందనమాట. ఓకే, ఆ గుర్తు. సినోనిమ్స్ స్మియర్, అగైన్ స్మడ్జ్కి స్మియర్, స్మియర్కి స్మడ్జ్ సినోనిమ్ అవుతుంది. స్టెయిన్, బ్లర్, డర్టీ. యాంటనిమ్స్ క్లీన్, క్లియర్, పాలిష్, బ్రైటన్, ప్యూరిఫై. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్నేకీ. సో స్నేకీ is an adjective which means again it's a cunning behavior. కపటంగా లేదా వంచక స్వభావం గల వాళ్ళని మనం స్నేకీ అంటాం. సో కన్నింగ్ ఆర్ డిసెట్ఫుల్ ఇన్ బిహేవియర్. ఎగ్జాంపుల్ చూస్తే he gave a snaky smile that made everyone uncomfortable. ఓకే, సో సినోనిమ్స్ సర్పెంటైన్, సిన్యూయస్, అగైన్ అక్కడివి ఇక్కడ వస్తాయి మనకి. వైండింగ్, కన్నింగ్, డిసీట్ఫుల్, స్లై. స్నేకీ అనేది ఇది, ఈ స్నేక్ ఫామ్లో కూడా వంకర్ టింకర్లతో ఉంది అని మనం చెప్పచ్చు. సర్పెంటైన్ వస్తుంది, సిన్యూయస్ వస్తుంది, స్నేకీ వస్తుంది, ఇవన్నీ ఇంచుమించు ఒకే మీనింగ్, సేమ్ మీనింగ్. సో బిహేవియరల్ వైజ్గా చూసుకున్నట్టయితే హ్యావింగ్ అ కన్నింగ్ మైండ్ సెట్, డిసీట్ఫుల్ మైండ్ సెట్. యాంటనిమ్స్ అగైన్ స్ట్రెయిట్, డైరెక్ట్, ఆనెస్ట్, ఫ్రాంక్, ఓపెన్, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్నూజ్. స్నూజ్ అనేది మనకి వర్బ్గా అలాగే నౌన్గా పనిచేస్తుంది. ఓకే, ఒక షార్ట్ న్యాప్ని మనము స్నూజ్ అంటాం. ఏ షార్ట్ లైట్ స్లీప్. హీ స్నూజ్డ్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ లంచ్. లంచ్ తర్వాత ఒక చిన్న న్యాప్ వేశాడు అని చెప్తున్నాం అనమాట, కాసేపు పడుకున్నాడు. సినోనిమ్స్ నాప్, డోజ్, క్యాట్ నాప్ అంటే కొద్దిసేపటి నిద్ర, స్లంబర్ నిద్రపోవడం, రెస్ట్. ఓకే, యాంటనిమ్స్ అవేక్, వేక్, రైజ్, బీ అలర్ట్ అంటే పడుకోకుండా అలర్ట్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సోర్. సోర్ అనేది మనకి వర్బ్గా మరియు నౌన్గా పనిచేస్తుంది, అంటే పెరగడం, ఎదుగుతూ ఉండడం. ఓకే, టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, త్వరగా పెరగడం. ఎగ్జాంపుల్ చూడండి, ద ఈగల్ సోర్డ్ అబౌవ్ ద మౌంటైన్స్. వాటిని దాటి పైకి ఎగురుతుంది, వెళ్తుంది ఆకాశంలో. సినోనిమ్స్ రైజ్, క్లైంబ్, ఎస్కలేట్, సర్జ్ అంటే కూడా అకస్మాత్తుగా పెరగడం అనమాట, యూనో. మౌంట్. ఓకే, యాంటనిమ్స్ చూడండి, ఫాల్, డ్రాప్, డిక్లైన్, డిక్రీజ్, ప్లంజ్ అంటే ఒక్కసారిగా పడిపోవడం. ఓకే, విత్ దిస్ we have completed total 60 words in S series part 1, ఇది part 2. సో S సిరీస్లో మనకి చాలా వర్డ్స్ అనేవి ఉన్నాయి. We will complete those in the next videos. Thank you so much for watching.